మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కరావులపల్లి తాండా నందు ఎన్నికలను తలపించే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీకే పార్థసారథి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి భవిష్యత్కు గ్యారంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు చేపట్టే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అనంతరం పార్థసారథి మాట్లాడారు. సూపర్ 6 పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి పేరుతో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు గల మహిళలు ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తామని, నిరుద్యోగ యువతకు ప్రతి నెల యువగళం పేరుతో నెలకు 3,000 రూపాయలు ఇస్తామని, మనకు అన్నం పెట్టే రైతుకు అన్నదాత పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని, ప్రతి ఇంటికి దీపం పథకం ద్వారా అర్హులైన ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు జిల్లాలో ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని, మరిన్ని సంక్షేమ పథకాలు మళ్లీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమశేఖర్, దేవా నరసింహులు, అశ్వత్థరెడ్డి, కరావులపల్లి నాయకులు చింత శ్రీనివాస్, కన్నారెడ్డి, ప్రభాకర్, సినానాయక్, భాస్కర్ రెడ్డి, ఉమర్ ఖాన్, జయరాం, వేణురాయల్, పసుపులేటి శ్రీనివాస్, మల్లికార్జున, నరేంద్ర రాయల్, చిన్నారాయల్, సర్పంచ్ నరసింహమూర్తి, పట్టణ కార్యదర్శి నరసింహులు, మండలంలోని అన్ని పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ కొట్టేలా ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసాం కదా, దానికే ఈ ప్రభుత్వం ఇప్పిస్తాం. అంగన్వాడీ సెంటర్ కదా, రాలేదు. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు 24 ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏమేమి పథకాలు ఇస్తామనేవి 6 అంశాలు. ఒకటి 18 ఏళ్ళ నిండినటువంటి ఆడబిడ్డ 59 సంవత్సరాల వరకు
నెలకు 1500 ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం. అదొకటి. రెండో వచ్చి మీ ఇంట్లో నీకు ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతున్నారా? 30,000 ఇస్తాం. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 5 మంది ఉంటే 75,000. అంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున చదువుకునే వాళ్ళకి తల్లికి వందనం అనేటువంటి పథకం ద్వారా మీకు ఇస్తాం. అది నీకు ఎంతమంది అమ్మాయి పిల్లలు? ఇంకా చదువుకోవాలి. నీకు ముగ్గురు ఆడపిల్లల మగ పిల్లల? ఇద్దరు పిల్లలు స్కూల్ పోతున్నారా? ఒక పిల్లడు 13,000 ఇస్తున్నారా? 13 స్కూల్ పోయే పిల్లలకి రాలేదా? ఎందుకు రాలేదు? ఇవ్వాలి కదా 13. ఎందుకు నీవు ఇక్కడ పర్మనెంట్ గా లేవా? మళ్ళీ ఎందుకు ఆధార్ కార్డు రాలేదు? ఇట్లాంటివి మీకు తల్లికి వందనం కింద నెలకు 15,000 వస్తుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. గ్యాస్ సిలిండర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలందరూ కూడా గ్యాస్ ఇచ్చాం కనెక్షన్. ఈసారి ఉచితంగా 3 ఇస్తాం, 3 4 అనేది ఇస్తాం. అదొకటి. బస్ టికెట్ ఫ్రీగా సత్యసాయి జిల్లాలో ఎక్కడ పోయినా పుట్టింటికి, మెట్టింటికి, బిడ్డింటికి పోయినా కూడా ఫ్రీగా ఫ్రీ బస్ పాస్ ఇస్తాం. తర్వాత చదువుతుంటే పిల్లలు ఎవరైనా ఉంటే నెలకు 3,000 ఇస్తాం ఉద్యోగాలు వచ్చేంత వరకు. తర్వాత ఇంకా రైతులకి నీ భర్తకి ఎన్ని ఎకరాలు భూమి? భూమి లేదా? మీ భర్తకి భూమిలో లేదు. ఎవరికి? సరే భూమి ఉండే వాళ్ళకైతే సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుకి ఇస్తాం. ప్రతి రైతుకి 20,000 రూపాయలు వర్షాలు పడేటప్పటికి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి 7,000 ఇస్తారు. మనం 20,000 రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకి, ప్రతి పాస్బుక్ ఉండే రైతుకి 20,000 ఇస్తాం సంవత్సరానికి. అది చెప్పిపోదాం. మనం వచ్చి ఓట్లు అడిగేకి రాలేదు మీ దగ్గర. ఇంకా 3 నెలల తర్వాత ఓట్లు అడిగేకి వస్తాం. ఇప్పుడే మొదట అడ్వాన్స్గా వచ్చినాం. మీరు మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ఏ పార్టీ చెప్పండి. కొంతమంది పిల్లలు అయితే ఏడు చేస్తారు.